ఈ వేదిక మీద అదేవిధ మహారథులు ఎందరో నాటకము, పద్యము, పుస్తకము, నృత్యము ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి వేదిక మీద ఇదే వేదిక మీద గురువుగారు గరికపాటి వారు 7కు పైగా ధర్మ ప్రవచనాలు చెప్పారు. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ గురువు గారిని చాలా ఒత్తిడి చేసి అడగాల్సి వచ్చింది. ఎందుకంటే షార్ట్ నోటీసులో సార్ యొక్క అత్యంత సన్నిహితులు, ప్రియమిత్రులు, కాకినాడ వాస్తవులు ములుకుట్ల నారాయణ గారు, చెరుకువాడ సూర్యనారాయణ గారిని అభ్యర్థించడంతో గురువుగారు ఒప్పుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా మన PCOM నాగ్యా గారు, శ్రీమతి కళావతి గారు వారిని వేదిక మీదకి తోడుకొని వస్తారు. సభా కార్యక్రమాన్ని మంత్రి భుజంగరావు గారు నిర్వహిస్తారు. గురువుగారికి స్వాగతం. గురువుగారు ఒక్కసారి అందరూ నిలబడి దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి అధ్యక్షురాలు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వారు ఆసీనులైన తర్వాత మనం కూర్చుందాం. కూర్చోండి. సభా కార్యక్రమాన్ని మంత్రి భుజంగరావు గారు నిర్వహిస్తారు. వారు పూనాలో ఉండడం జరిగింది. గురువుగారితో ఉన్న అనుబంధం కొద్దీ వారు పిలిచిన వెంటనే ఈ కార్యక్రమం కోసం వచ్చారు. తదుపరి కార్యక్రమం వారు నిర్వహిస్తారు. సభకు నమస్కారం. దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి ఎన్నో అపూర్వ కార్యక్రమాలు, అద్భుత కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు చేపట్టి మన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అలాగే లలిత కళా సమితి సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు, కళాప్రియులకు అనేక కార్యక్రమాలు, అది నృత్యం, సంగీతం, సాహిత్యం, పలు విభిన్న కార్యక్రమాలను అందిస్తూ దాదాపు 57 సంవత్సరాలుగా కళారంగానికి అంకితమైన సంస్థ. మన జంట నగరాలలోనే అతి ప్రాచీనమైన సంస్థ ఏది అంటే లలిత కళా సమితి. మన రైల్వే ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే ఈ లలిత కళా సమితి ఏర్పడింది. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా, నిర్విఘ్నంగా, అద్భుతంగా అందరి ప్రశంసలు అందుకుంటూ, అందరినీ, ప్రముఖులందరినీ సన్మానిస్తూ, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలను చేపట్టుతూ ఈరోజు
మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కొద్ది నిమిషాల్లోనే తిలకించబోతున్నాము. మన అందరికీ తెలుసు, ఈరోజు మహాకవి, అవధాన చక్రవర్తి, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి అద్భుత ప్రవచనం, ఉపన్యాసం మనం వినబోతున్నాం. ఈరోజు యొక్క ముఖ్యమైన అంశం శీర్షిక ఏంటంటే మహాభారతంలో ధర్మరాజు పాత్ర ఔచిత్యం. చాలా ఇంట్రెస్టెడ్. అంతకుముందు మహాభారతం, రామాయణం, మిగతా వాటి మీద చాలా కార్యక్రమాలు మనం చేపట్టాం. కానీ ఈ అంశాన్ని మనం సెలెక్ట్ చేసుకోవటంలో చాలా ఔచిత్యం ఉంది. అది వారి ప్రసంగాల ద్వారా మనం కొద్ది నిమిషాల్లోనే మనం వినబోతున్నాము. దేనికంటే కర్ణుడు, భీముడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఈ పాత్రలు అన్నీ కూడా కొద్దిగా పౌరుషం గల పాత్రలు. కానీ ధర్మరాజు పాత్ర వీటన్నిటికీ విభిన్నమైన పాత్ర. ఇంత మెతగ్గా ఉంటాడేంటి ధర్మరాజు, ఈ పరిస్థితుల్లో కూడా ఇట్లా ఉంటాడేంటి అని విమర్శలు చాలా అందుకున్నటువంటి పాత్ర అది. దానికి అన్ని మన సందేహాలను తీరుస్తూ అద్భుతమైన ప్రసంగం మనం కొద్ది నిమిషాల్లోనే మనం వినబోతున్నాము పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ద్వారా. ఈ కార్యక్రమం ఏర్పడటానికి మనం ముందుగా కృతజ్ఞతలు తెలియచేయవలసింది ఎవరినంటే, మన ఆఫీసర్లు ఎవరైనా రిటైర్ అవుతుంటే మనం అడుగుతాం, సార్ మీరు రిటైర్ అవుతున్నారు కదా, లలిత కళాశాల ద్వారా ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకుంటాము అని అంటే ఏదైనా చెప్పండి అంటే సంగీతం, నృత్యం ఇటువంటి కార్యక్రమాలు ఏరి కోరుకుంటారు. కానీ శ్రీ బి నగ్మా గారు, IRTS నాగ్యా గారు, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ దక్షిణ మధ్య రైల్వే, వారు ఎన్నుకున్న సబ్జెక్ట్ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ప్రోగ్రాం పెట్టండి. అది మా అందరికీ, మా ఇంటిల్లో పాది కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆహ్లాదనిస్తుంది. ఈ సందర్భంగా అని పదవీ విరమణ సందర్భంగా కూడా ఆయన కోరుకున్న సబ్జెక్ట్ సాహిత్యం. వారికి మరొక్కసారి మన అభినందనల కరతాళతో తెలియజేద్దాం. ఇక కవి గారి గురించి 2 మాటలు చెప్తే, దేనికంటే ఆడియన్స్లో వారి గురించి జగమెరిగిన బ్రాహ్మణుడికి దంచమేళ అన్నట్టుగా, అదే కాకుండా కొత్త సభ్యులు కూడా మన దగ్గరకు వచ్చి ఉంటారు కాబట్టి అందరికీ తెలియవలసిన విషయాలు వారి గురించి 2 మాటలు చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ప్రముఖ రచయిత, కవి, అసామాన్య సాహితీ విద్వాంసులు, ఆధ్యాత్మిక విద్యావేత్త, సరస సంభాషణ చతురులు, సకల శాస్త్ర సారంగతులు, సాగర ఘోష కవి, ధారణా బ్రహ్మ రాక్షసుడు అనే బిరుదాంకితులు, మహాసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. కొద్ది క్షణాల్లోనే మనం వారి యొక్క ప్రసంగాన్ని వినబోతున్నాము. మా విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల తరఫున, లలిత కళా సమితి సభ్యుల తరఫున, అధికారుల తరఫున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు దాదాపు 275 అష్టావధానాలు, 8 అర్ధశత, శత, ద్విశత అవధానాలు, ఒక మహాసహస్రావధానం నిర్వహించి సాహితీ సరస్వతికి దివ్యహారతులు ఇచ్చిన సరస్వతి ప్రియపుత్రుడు, జగమెరిగిన సాహితీమూర్తి, దిగాంతాలకు తాకింది ఆయన సాహితీ కీర్తి, సాహితీ ప్రియులకు ఆయన ఒక స్ఫూర్తి. సాహిత్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, రామాయణ, మహాభారత, భాగవత, ఇతిహాస పురాణాలను, వాటి విశిష్టతను విశ్వవ్యాప్తంగా వించిన సాహితీ సార్వభౌముడు. సాహితీ వేదికలపై వారి ఉనికి ఒక ప్రచండ దీప్తి, మానవాళికి ఒక చైతన్య ఆశా జ్యోతి. తమ అవధాన విజయ పరంపరలతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకొని అవధాన చక్రవర్తిగా నిలిచిన మేటి అవధాని.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశంలో ముఖ్య పట్టణాలతో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా, లండన్, దుబాయ్, బెహ్రాన్, కువైట్, అబుదాబి, ఖతార్ మొదలుగు ఎన్నో ఇతర దేశాల్లో కూడా పర్యటించి మన తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీ ప్రియులకు వారి తెలుగు తృష్ణను వారు సంతృప్తిపరిచారు. అలాగే వీరి రచనలు చాలా ఉన్నాయి, అన్ని పుస్తక రూపంలో వచ్చాయి. అందరి ప్రశంసలు అందుకున్నటువంటి పుస్తకాలు. కేవలం అవధానమే కాకుండా మంచి రచయిత, కవి, అలాగే మంచి సంభాషణ చతురులు. వీరి వివిధ సాహితీ కార్యక్రమాలు అనేక ఛానల్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ప్రతి తెలుగువారి ఇళ్లకు చేరి తెలుగువారి ప్రజల హృదయాలకి అద్దుకొని వారిని మనకు ఎంతో దగ్గరగా చేశాయి. వీరి ప్రతిభను ప్రసంగిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలు ఎన్నో పురస్కారాలతో సత్కరించాయి. వారికి మనకు ఎంతో గర్వకారణం. అలాగే 2017లో అనేక బహుమతులు, అనేక పురస్కారాలు, గండి పెండారాలు ఇటువంటివన్నీ ఉన్నా కానీ ముఖ్యంగా 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి కళారత్న పురస్కారం అందజేసింది. అట్లాగే 2022లో భారత ప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందజేసింది. నాకు తెలిసి పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత మన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన వేదిక మీదకి రావటం ఇదే ప్రథమం. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల విషయం కూడా మనం తెలుసుకోవాలా. వీరి జన్మనిచ్చిన పుణ్య తల్లిదండ్రులు శ్రీ గరికపాటి వెంకట సూర్యనారాయణ గారు, అలాగే శ్రీమతి వెంకట రమణమ్మ గారు, తర్వాత వీరి జీవిత భాగస్వామి అయినటువంటి శ్రీమతి శారద గారు, ప్రథమ దాంట్లో కూర్చొని ఉన్నారు శారద గారు. వీరి యొక్క ప్రోద్బలంతోనే అనేక కార్యక్రమాలు వీరు నిర్విఘ్నంగా చేయగలుగుతున్నారు అద్భుతంగా. అలాగే అద్భుతమైన విషయం ఏంటంటే వీరికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడి పేరు శ్రీశ్రీ, రెండవ కుమారుడి పేరు గురజాడ. ఎవరన్నా పెట్టుకుంటారండి? సాహిత్యం మీద ఎంత అభిలాష ఉంటే కానీ అట్లా పెట్టుకోరు. దాన్ని ఆ రకంగా వాళ్ళ పిల్లలకు కూడా సాహితీ పేర్లు పెట్టుకొని సాహిత్య రంగానికి వారి యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నారు. దాదాపు 3 దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తమ జీవితాన్ని సాహితీ వైభవానికి విస్తరింపజేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకు అంకితం చేసిన మన తెలుగు బిడ్డ, తెలుగువారికి ఎంతో అభినందనీయ తెలుగువారి ఆత్మీయ కవి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. వారిని ఈనాటి కార్యక్రమంలో శీర్షిక కింద మహాభారతములో ధర్మరాజు, ఆ పాత్ర ఔచిత్యం గురించి ప్రసంగించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. హరి ఓం. 2024 సంవత్సరం అక్టోబర్ నెల 25వ తేదీ సికింద్రాబాదులోని రైలు నిలయంలో జరుగుతూ ఉన్న ధర్మరాజు పాత్ర ఔన్నత్యం అనే అంశం మీద ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. సంతతినిను బాధించిన ఇంతయు శపియింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి. అమ్మా, సంతతినిను బాధించిన ఇంతయు శపియింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి. అంతా నీ మహిమ కాదే అవనీ మాత, అంతా నీ మహిమ కాదే అవనీ మాత. నిన్నటి పత్రికల్లోనే
మీరు ఒక వార్త చూసి ఉంటారు. 95 ఏళ్ళ ఆవిడ ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ నగరంలో అట్ ది ఏజ్ ఆఫ్ 95. అది సమాజంలో పరిస్థితి. అది కూడా భయంకరంగా తన ఇంట్లో గ్యాస్ పై మంట ఆవిడే రగులుకొనేలా చేసి చచ్చిపోయింది పాపం. అందులో ఒంటరితనం భరించలేక 95 ఏళ్ళ ఆవిడ. కొడుకు పక్కనే అపార్ట్మెంట్లో ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎంత గొప్పవాడో. ఈవిడకో అపార్ట్మెంట్, ఆవిడ అందులో ఉంటుంది. పోనీ సంతానం ఏమీ తక్కువ కాదు, 5గురు సంతానం ఉన్నారు. ఒకడే అమెరికాలో ఉన్నాడు, 4 ఇక్కడే ఉన్నారు, కూతుళ్ళైనా కొడుకులైనా. ఎవరు చూసుకోవట్లా. ఒక కేర్ టేకర్ని పెట్టారు. 95 ఏళ్ళు ఆవిడ. కేర్ టేకర్ ఏం చేస్తారు, ఎవరు చూస్తారు? 2-3 రోజులు బట్టి ఆ కేర్ టేకర్ రావడం లేదు. ఆవిడ విసిగిపోయింది. ఇంతమందిని కన్నాం, ఇంత పెంచాం, ఇంత పెద్దవాళ్ళని చేసాం, వీళ్ళంతా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ కెనడాలోనూ ఉంటారు. ఉన్నవాళ్ళు కూడా మన దగ్గరికి రారు, పక్కనే ఉన్నవాడు కూడా రాడు. ఎందుకు ఈ బతుకు అని 2 రోజుల పాటు కేర్ టేకరు లేక కొడుకు రాక ఆవిడకి విసిగెత్తిపోయి ఇంట్లోనే మంట రగులుకొనేలా చేసి ఆ మంటలో పడి చనిపోయింది ఆవిడ. ఈ పద్యం ఎందుకు చెప్పాను నేను ఎప్పుడు అంటే, ఆవిడ చనిపోతూ సూసైడ్ నోట్ రాసింది. నిన్న పేపర్లో నేను బాగా చదివాను. ఇవాళ అంశానికి ఇది పనికొస్తుందా అని ప్రార్థన చేశాను. ఆవిడ సూసైడ్ నోట్ రాసింది. నా చావుకు ఎవరూ కారణం కాదు, ఒంటరితనం భరించలేక చనిపోతున్నా అంది తప్ప ఒక్క పిల్లాడి మీద కానీ, ఒక్క అమ్మాయి మీద కానీ, ఎవ్వరి మీద కానీ ఒక్క ఆరోపణ చేయలేదండి. అది తల్లి అంటే, అది తల్లి అంటే. ఎవరు కారణం కాదా ఆలోచిద్దాం మనం. 95 ఏళ్ళ ఆవిడ చనిపోవడం ఏంటండి? ఇంకో 2 రోజులు బతుకుంటే భగవంతుడు తీసుకెళ్ళిపోయేవాడు కదా మామూలుగానే. ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళకే దిక్కు లేకుండా ఉంది కదా. హార్ట్ అటాకులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఉన్నటువంటి పచ్చికాయలు పగిలిపోతుంటే తల్లిదండ్రులు గర్భశోకంతో తలడెళ్ళిపోతున్నారు. అటువంటిది 95 ఏళ్ళు బతికిన ఆవిడకి ఈ జీవితం భారం అనిపించింది. ఏమిటిదేని? అందుకే నేను ఈ ప్రార్థన ఎత్తుకున్నాను. సంతతిని బాధించిన ఇంతయు శపింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి, అంతా నీ మహిమగాదే అవనీ మాత. కన్న తల్లి కాదు, భూమాత కూడా అంతే. అందుకే అవనీ మాత అన్నాను నేను. మనం చెప్పుకుంటున్న పాత్ర ధర్మరాజు కదా. ఆయన యక్ష ప్రశ్నలో భూమి కంటే కూడా గౌరవించదగినది ఎవరు అంటే, భూమి కిం స్విత్ గురుతరం భూమేహే మాతా గురుతరా భూమేహ అన్నాడు. భూమి కంటే కూడా ఎక్కువ భారాన్ని భరిస్తున్నది ఎవరు అంటే తల్లి అన్నాడు ఆయన. కిం స్విదుచ్చతరం చఖాత్, ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది అంటే, ఆకాశం కంటే ఉన్నతుడైన వాడు తండ్రి అన్నాడు. అది ధర్మరాజు చెప్పిన మాట. భూమి కంటే భారాన్ని భరిస్తున్నది ఎవరు అంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే ఉన్నతమైన వారు ఎవరు అంటే తండ్రి అన్నాడు. తల్లి భరించినట్టే తండ్రి భరించినట్టే భూమి భరిస్తోంది. మన పర్యావరణ కాలుష్యం పేరు మీద విపరీతంగా ప్లాస్టిక్ వాడి పారేస్తున్నాం. పార్టీలు, విందులు, వినోదాలు చేస్తున్నామంటే అందరం ఆలోచించాలి కాస్త. ఈ విందో వినోదమో జరగడం కంటే ఎంత ప్లాస్టిక్ తేలుతోంది దీనివల్ల, ఇంతకంటే ఈ పార్టీ విందు చేయకపోతే మంచిదేమో, ఎవరిని పిలవకపోతే మంచిదేమో. పోనీ పెళ్ళికో పేరెంటానికో పిలిస్తే పర్వాలేదండి, ప్రతిదానికి పిలవడమే. పిల్లాడు పుట్టినరోజు 1000 మంది రావాలి, 10 లక్షలు ఖర్చు పెట్టాలి. వీడు ఏమవుతాడో తెలియదు. 10 లక్షలు మీకు ఉండొచ్చు, ఖర్చు పెట్టచ్చు, కానీ మీరు బయట పారేసిన ప్లాస్టిక్ భరించే శక్తి భూమండలానికి లేదు. మీ పిల్లడితో దానికి ఏం సంబంధం లేదు. వీడు భూభారం సన్నాసి. వీడు రేపొద్దున భూభారం కాడికి మరో దుర్యోధనులా తయారవుతాడు. వీడి కోసం మంచివాడు అవుతాడని ఏం లేదు. భూభారం ఎప్పుడు జనాభా వల్ల అవ్వదండి. చాలా పొరపాటు ఆలోచన చేస్తాం మనం. జనాభా పెరిగి కోట్ల 800 కోట్లు కాదు, 8000 కోట్లు జనాభా పెరిగిన భూభారం కాదు. పనికిమాలిన వెధవల 8 మంది ఉన్న భూభారం కింద లెక్క. భూదేవి చెప్పింది విష్ణుమూర్తితో, నేను సజ్జనుల్ని కొన్ని 1000 కోట్ల మందిని భరిస్తాను, దుర్మార్గుణ్ణి ఒక్కడిని కూడా భరించలేను అంది. భూదేవి వెళ్ళి విష్ణుమూర్తిని అవతారవత్తమని ఎత్తుకున్న సందర్భాలన్నీ ఎటువంటివి? దుర్మార్గులు పెరిగినప్పుడు, జనాభా పెరిగినప్పుడు కాదు.
రామాయణ భారత యుద్ధాల గురించి కూడా తెలియకుండా మాట్లాడతారు కొంతమంది. జనాభా భారం పెరిగిపోయిందంటే భూభారాన్ని తగ్గించడానికి పరమాత్ముడు అవతరించాడు. భూభారాన్ని తగ్గించడం అంటే జనాభాను చంపేస్తారా? అందుకోసం భగవంతుడు పుడతాడా? దుర్మార్గుల సంఖ్య ఎక్కువైనప్పుడు, తక్కువైనా కూడా వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వాడి సంగతి ఏమిటో చూడడానికి విష్ణుమూర్తి పుడతాడమ్మా, మామూలుగా పుట్టాడు ఆయన. అందుకోసం ఏ రూపమైనా ధరిస్తాడు. పందిగా పుట్టాడు పరమాత్మ. పంది అంటే మనం అసహించుకుంటాం కదా. మీరు పంది కంటే అసహించుకోవలసిన మనుషులు రాని మనకి చెప్పడానికి వరాహ అవతారం ఎత్తాడు ఆయన. పూర్తిగా జంతువుల్లా ప్రవర్తిస్తున్న మీకంటే సగం జంతువు సగం మనిషి అయిన నేను నయమే కదా అని చెప్పడానికి నరసింహావతారం ఎత్తాడు ఆయన. ఏ రూపం అంటే ఆ రూపమే ధరించాడు. మత్స్యావతారం ఎత్తాడు, చేప రూపం ధరించాడు, తాబేలు రూపం ధరించాడు. పొట్టి మానవుడుగా పుట్టాడు, వామనుడుగా. గొడ్డలు పట్టుకుని ఆటవికుడు కంటే క్రూరంగా ప్రవర్తించే పరశురాముడిగా పుట్టాడు. అన్నీ చూపించాడు. సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుడుగా పుట్టాడు. మహాయోగి అయిన కృష్ణుడుగా పుట్టాడు. పరమశాంతమూర్తి మహాతపస్వి అయిన బుద్ధుడుగా పుట్టాడు. ఇవన్నీ ఎత్తి విసుగొచ్చి త్వరలోనే కత్తి వేసుకుని అందరికీ నరికేయడానికి కలికి కింద రాబోతున్నాడు. త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. దానికి ఫ్రీ టికెట్, దానికి ఏమి వారం రోజులు ఓ టికెట్, తర్వాత ఓ టికెట్ ఉండదు, మొత్తం అందరికీ ఫ్రీయే. మీ అనుమతి నిమిత్తం లేదు, అందరూ చూసి తీరాల్సిందే. ఆ సినిమా చూడవాడిని వేసేస్తాడు, చూసిన వాడిని వేసేస్తాడు, మొత్తం అందరిని వేసేస్తాడు. ప్రాణం విసిగిపోతుంది, ఇంకా చంపేయడం తప్పితే ఇంకా మార్గం లేదని. ఆ స్థితి రాకుండా ఉండడం కోసమే ధర్మరాజు పాత్ర మీద ప్రసంగం. రైలు నిలయం అనగానే నాకు ఒక ఆనందం ఏంటంటే, ఇక్కడ కార్యకర్తలు ముఖ్యంగా భుజంగరావు గారి ఆధ్వర్యంలో చాలా మంచి అంశాలు అడుగుతారు. అదొకటి నాకు లెక్క. మా కార్యకర్తల్లో కొంతమంది ఉన్నారు అలాగే, ఎవరూ చెప్పనివి కొత్తవి అడుగుతారు. ఇదివరకు ఆయన భీముడు పాత్ర గురించి మాట్లాడమంటే ఇక్కడ మాట్లాడాను. ఆ పాత్ర అంతవరకు ఎవడో అడగలేదు నన్ను. కాబట్టి నేను కూడా ప్రత్యేకంగా భీముడు గురించి కేస్ స్టడీ అంటారే వైద్య శాస్త్రంలో, కేస్ స్టడీ చేయలేదు. ఈయన భీముడిని అడిగాక ఏమో ఇంకెవడో అర్జునుడు అడుగుతాడు, కర్ణుడిని అడుగుతాడు, ధర్మరాజును అడుగుతాడు, భారతంలో ప్రధాన పాత్రలందరినీ మనం ఓసారి కేస్ స్టడీ చేసేయడం మంచిదని ఓ 20 పాత్రలు కేస్ స్టడీ చేసి సిద్ధంగా పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకున్నా మాట్లాడతారు. కేస్ స్టడీ సామాన్యమైన విషయం కాదండి. ఇవాళ మీరు వినే శ్లోకాలు పద్యాలు మీరు ఇదివరకు వినడమే. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ విషయం. నా మీద నాకు నమ్మకం ఉంది, వ్యాసుడి మీద కవిత్రయం మీద నమ్మకం ఉంది. మీరు ఇదివరకు వినడమే చెబుతాను ఎక్కువ భాగం. కనీసం 90% మీకు ఎవరికి తెలియనివే ఉంటాయి. ధర్మరాజు గురించి కూడా చాలా తెలియని విషయాలు తెలుస్తాయి. ధర్మరాజు అంటే మన దృష్టిలో ఒక జోదరి, కర్ణుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టినవాడు, కర్ణుడు దయాదాక్షిణ్యాల మీద బతికినవాడు. చాలా తప్పుడు అభిప్రాయం అది. కర్ణుడిని పరిగెట్టించినవాడు ధర్మరాజు. ఇవాళ చూస్తారు మీరు ఆ విషయాన్ని. 16వ రోజు యుద్ధంలో కర్ణుడిని పరిగెట్టించినవాడు ధర్మరాజు. భీముడు వచ్చి అన్నయ్య వీడు అర్జునుడి చేతుల్లో చావాలి, దయచేసి వదిలేయి అంటే వదిలేసిన దయా దాక్షిణ్యాలు కలిగిన వాడు ధర్మరాజు. లేకపోతే 16వ రోజునే కర్ణుడు ధర్మరాజు చేతుల్లో అయిపోవలసిన వాడు. ధర్మరాజే ముందు కర్ణుడిని వదిలాడు, తర్వాత మళ్ళీ ఓసారి ధర్మరాజు దొరికాడు, అది వేరే విషయం. ధర్మరాజు తక్కువ వీరుడు ఏం కాదు. ఆయన యుధిష్ఠిరుడు, యుద్ధంలో స్థిరంగా నిలబడగలిగినవాడు, ఆయనకి బిరుదది. జీవితం అనే యుద్ధంలోనూ నిలబడ్డాడు, నిజంగా కురుక్షేత్ర యుద్ధంలో కూడా నిలబడ్డాడు. ధర్మరాజు అనగానే ఏదో పరిగెట్టేశాడు పలాయనవాది అనకూడదు. శాంతికాముకుడైతే పలాయనవాది కాదు. అలా అయితే గాంధీ గారు కూడా పలాయనవాదే. పలాయనవాదులు కాదు వాళ్ళు. శాంతంతోనే సాధించవచ్చు కదా, ఎందుకింత హింస అంటున్నారు. తప్పేముంది? మనల్ని మనమే గౌరవించుకోలేని వాళ్ళం, మన తల్లిదండ్రుల్ని మనమే చూడలేని వాళ్ళం, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తాం, పెద్దాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో బారేస్తాం. మనం ఎన్ని రామాయణాలు ఎన్ని భారతాలు వింటే మాత్రం ఉపయోగమే ఉంది ఇక్కడ. ఇంకా ఈ ప్రసంగం వల్ల నాకు ఉపయోగం ఉంటుందేమో, మీకేం ఉపయోగం ఉంటుంది? టైం దండగా. ఇదేమైనా ఆచరిస్తే ఉపయోగం ఉంటుంది. నాకు సన్మానం చేస్తారు, నాకు ఉపయోగం ఉంది. మీకేముంది? ఆ పుణ్య దంపతులు రిటైర్ అవుతున్నారు, నాకు అఖండమైన సన్మానం చేస్తారు, మీకేమిస్తారు? నాకు మీకేమి చేయరు, ధర్మరాజు కూడా ఏమీ చేయరు. అనవసరంగా చేవాట్లు చెప్పు దెబ్బలు తప్ప. ఏమో ఈ ప్రసంగంలో నేను ఆయన ఏమంటానో మీకేం తెలుసు? అయితే నీ ప్రసంగం వల్ల ధర్మరాజుకి ఏం ఉపయోగం లేదు, మీకు పెద్ద ఉపయోగం లేదు, నా ఒకటిగా ఉపయోగం. మీకు ఉపయోగకరంగా ఉండాలంటే ఏది మనం ధర్మరాజు నుంచి నేర్చుకోవచ్చో అది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలో అది వదిలేయాలి.
ఏ పాత్రైనా అంతే. ఈ పాత్ర మంచిది, ఈ పాత్ర చెడ్డది అని భారతంలో ఉండవండి. మానవ సమాజం కూడా అంతే. దయచేసి ఎవరిని వాడు మంచివాడు కాబట్టి ప్రేమిస్తున్నా, వాడు చెడ్డవాడు కాబట్టి ద్వేషిస్తున్నా అన్నదండి, చాలా తప్పుడు మాట అది. అతనిలో ఉండే మంచితనాన్ని నేను ప్రేమిస్తున్నా, అతనిలో ఉండే చెడ్డతనాన్ని నేను ద్వేషిస్తున్నా. ఇది సరైన మాట, ఇది సరైన మాట. మనిషిని ప్రేమించడం ఏంటంటే మనస్తత్వాన్ని ప్రేమించాలి. కానీ వాడు చాలా మంచివాడండి, నువ్వు ఎలా తీర్మానిస్తున్నావు ఆ విషయం? వాళ్ళ ఆవిడని అడుగు, వాళ్ళ పిల్లల్ని అడుగు, వాళ్ళు ఉండే వ్యధవేషాలని చెప్తారు. వాళ్ళు పరుగు పోతుందని చెప్పడం మానేశారు, అంతకంటే లేదు. నీకు పైకి కనపడుతున్నాడు అలాగా, అసలు స్వరూపం వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కడు మనకేదో కాస్త అపకారం చేయగానే వాడిని అంటాం కాదండి, విచిత్రంగా తెలుగు వాళ్ళకే ఉంటుందేమో ఈ లక్షణం. బహుశా వాడి క్యాస్ట్ మొత్తాన్ని అంటామండి, నమశివాయ. అయ్యి బాబోయ్, ప్రపంచంలో ఇంకెవరికీ ఉండదు మనకి దబ్బీ జబ్బు. అసలు ఈ క్యాస్ట్ వాళ్ళందరూ ఇంతేనండి, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో డైలాగు. ఇంకా కొన్ని కులాల్లో శాఖలు ఉంటాయి, అదొక ఆ శాఖ వాళ్ళందరూ అంతే. అసలు శాఖలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఆ శాఖ ప్రవృత్తులు ఎక్కడున్నాయి? ఎప్పుడు పోయాయి ఇవన్నీ? కుల వృత్తులు మానేసాం, అన్నీ మానేసాం. ఇప్పుడు ఇంకా కులాల మీద దోషణ ఏమిటండి అర్థం లేకుండా? దానికి సమాధానమే మహాభారతం. అందులో ప్రత్యేకించి ధర్మరాజు పాత్ర. ఏ పాత్రనైనా చివరికి మన పాత్రను మనం విశ్లేషించుకున్నా సరే నిక్కచ్చిగా జరగాలి విశ్లేషణ. ముందే ఒక నిర్ణయానికి వచ్చి విశ్లేషణ చేయకూడదు. ధర్మరాజు మంచివాడు, దుర్యోధనుడు చెడ్డవాడు, అలా తేంత దుర్యోధనుల్లోనూ మంచి లక్షణాలు ఉన్నాయి, ధర్మరాజులోనూ చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఈ మంచి చెడ్డలు అనేది ఎక్కువ శాతాన్ని బట్టి నిర్ణయానికి వచ్చారు. ధర్మరాజులోనూ ఎన్ని బలాలు ఉన్నాయో అన్ని బలహీనతలు ఉన్నాయి, అన్ని బలహీనతలు ఉన్నాయి. చివరి వరకు ఎలర్ట్ అంటారు చూడండి, ఇంగ్లీష్ భాషలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు చివరి వరకు. అసలు ఇప్పుడు ఇవాళ పరీక్షా విధానంలో చూడండి, కొన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అంటే నువ్వు ప్రశ్నలకు జవాబు చెబితే 1 మార్క్ వేస్తే, ఏ ప్రశ్నకైనా తప్పు జవాబు చెప్తే 1/4 కట్ చేస్తారు. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉన్న చోట నెగ్గడం చాలా కష్టం. ఆ నెగిటివ్ మార్కింగ్లో కూడా నెగ్గినటువంటి ఏకైక ప్రజ్ఞాశాలి ధర్మరాజు. నెగిటివ్ మార్కింగ్, అరణ్యపర్వంలో నెగిటివ్ మార్కింగ్ సన్నివేశం వచ్చింది, అజ్ఞాతవాసంలో వచ్చింది నెగిటివ్ మార్కింగ్ సన్నివేశం. నెగ్గాడు. నెగ్గిన వాడు నెగ్గినట్టున్నాడు. ఆ చిట్ట చివర ఒక పతాక సన్నివేశం వచ్చేసరికి ధైర్యం, అది సహనం కోల్పోయాడు. ఒక్క దెబ్బ పాచికెట్టు కొట్టాడు విరాటరాజు, నెత్తురు గారిపోయింది కింద. ఇంకొక 2 నిమిషాలు ఓపిక పడితే అయిపోయింది. అలా ఉంటాం మన జీవితంలో. సరిగ్గా చివరి వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం, చివరి పెంట చేసేస్తాం వ్యవహారాన్ని. ఇంకొక వారం రోజులు ఓపిక పడితే సమస్య చాలా శాంతంగా పరిష్కారం అవుతుంది. అది మనకి ధర్మరాజు నేర్పుతాడు. ఆ ఒక్క క్షణంలో నేను ఓపిక పట్టుంటే బాగుండేదయ్యా, పట్టలేకపోయాను, దెబ్బతిన్నాను. మీరు దెబ్బతినకండి. అతి క్లిష్టమైన సన్నివేశాల్లో కూడా ధర్మరాజు నెగిటివ్ మార్కింగ్ని ఎదుర్కొన్నాడు. ఎక్కడ 1/4 మార్కు కానీ 1/2 మార్కు కానీ ఆయనకి తగ్గకుండా చూసుకున్నాడు జీవితం అనే పరీక్షలు. అందుకనే శ్రీకృష్ణుడు ధర్మరాజు గురించి ఒక మాట అంటాడు భారతంలో ఒక సందర్భంలో, నిజమైన నాయకుడు అంటే ధర్మరాజేనయ్యా, మనమంతా పోరాడడానికి పనికొస్తాం, పారాడడానికి పనికొస్తాం, కానీ జీవితాన్ని జయించడానికి మనం పనికిరాము, ధర్మరాజే జయించదగినవాడు అంట. పారాడడానికి పనికొస్తాం పసిపిల్లలాగా, పోరాడడానికి పనికొస్తాం ప్రతిదానికి. జీవితంలో గెలవాలి కదా, గెలవాలంటే ఆయుధమే పట్టుకోవాలా? అటువంటి ధర్మరాజు పాత్ర. అతని పుట్టుకలోనే ఒక ప్రత్యేకత ఉంది. పుట్టుకను బట్టి అన్నీ వచ్చేస్తాయని అనడానికి వీల్లేదు, అది గుడ్డి నమ్మకం. పుట్టుకతో ఉమ్మనీరు తప్ప ఏమీ రాదు, పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. ఆయనకి పుట్టుకతో వచ్చేసేయండి, వాళ్ళ వంశం అంతండి, ఏదేదో చెప్పేస్తారు ఇవన్నీ. ఇక్కడ అసలు ఆ వంశం గురించి ఆయనకి ఏం తెలియదు, అలా ఏమీ రావు. అందువల్ల అనవసరంగా కొన్ని కులాల వాళ్ళని, కొన్ని వర్గాల వారిని అవమానించడం జరిగింది మన దేశంలో. వీళ్ళకి ఏమి రాదు, వీళ్ళకి ఏమీ లేదు, కృషి చేస్తే అందరికీ వస్తుంది. కానీ పుట్టుకలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ధర్మరాజు పుట్టిన సందర్భం, సమయం, అతని జీవితాన్ని కొంత నిర్ధారణ చేసే, మనకేనా అంతే, ఎవరి పుట్టుకను వారు నిర్ణయించుకుంటారండి. అపూర్వమైన జ్యోతిష్శాస్త్ర రహస్యం ఒకటి నాన్నయ్య గారి పద్యం ద్వారా నేను చెప్పబోతున్నాను. ప్రతి జీవుడు తన పుట్టుకను తానే నిర్ణయించుకుంటాడు, దేవుడు నిర్ణయిస్తాడు ఉండటం చాలా తప్పుడు మాట. దేవుడికి మనెవ్వరి జాతకాలు నిర్ణయించాల్సిన అవసరం కానీ కర్మ కానీ లేదు, ఆయన పని కాదు అది. ప్రతి జీవుడు వాడి పుట్టుకని, వాడి జీవితాన్ని వాడు నిర్ణయించుకుంటాడు. ఇంకా చెప్పాలి అంటే నిజంగా ఏ క్షణంలో పుట్టాలో, ఎవరి కడుపున పుట్టాలో జీవుడే నిర్ణయించుకుంటాడు. అది మనం చేసుకునేటువంటి పని. అది
ఆ జన్మాంతరమైన కర్మ విశేషాలు ప్రధానంగా పాపాలు పుణ్యాలు ఏవైనా సరే ఏవి ఉన్నాయో అవి అనుభవించాలంటే ఏ రోజుని ఏ క్షణంలో కాలచక్రంలో ఏ గ్రహం ఎక్కడ ఉండగా పుట్టాలో అక్కడే పుడతాడు. అది వాడి నిర్ణయం. దేవుడు పనిగట్టుకుని వాడిని ఎలా పుట్టించలేదు, దేవుడు ఎలా పుట్టించాడు? దేవుడు అవన్నీ పుట్టించలేదు. మొత్తం సృష్టి అంతటిని నిర్మాణం చేసిన వాటి నిజమే కావచ్చు, కానీ ఒక్కొక్కరిని పట్టుకుని నువ్వు ఇలా పుట్టు అంటే మనం చేసిన పాపాలన్నీ ఆయన మీదే పెట్టాలి కేసు. నువ్వు ఇలా పుట్టమనో ఇలా చేశాను, మళ్ళీ నేను చేశానంటే అలాగా. మరి కర్మలన్నీ అనుభవిస్తూ నువ్వు మనమా దేవుడా? మనం ఎన్ని కర్మలు అనుభవిస్తున్నా ఆయన శుభ్రంగా గుళ్ళో నైవేద్యాలు అందుకుంటూ కూర్చున్నాడే. మరి ఆయన ఎలా అనుభవిస్తాడు? ఎందుకు అనుభవిస్తాడు? ఆయన చేయలేదు కాబట్టి ఆయన అనుభవించాడు, మనం చేశాం కాబట్టి మనం అనుభవించాలి. ఆ రహస్యాలన్నీ మీకు ధర్మరాజు పుట్టుకలో ఉంటాయి, చూద్దాం. అది ధర్మరాజు పుట్టిన సందర్భంలో కాలం ఎలా ఉందో చెబుతున్నాడు ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో నన్నయ్య గారు. శత్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగ ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా ఆభిజితోదయంబునన్ పుత్రుడు ధర్మునంశువున పుట్టే అతి స్థిర ధర్మమూర్తియై. ధర్మరాజు పుట్టుకలో ఇంకో రహస్యం ఏమిటంటే ఆయన యమధర్మరాజు వల్ల పుట్టలేదు, ధర్మువు అనేవాడు పుట్టాలి. వ్యాసభారతంలో కానీ తెలుగు భారతంలో కానీ ఆయన ధర్మనందనుడు అని అన్నారు, కానీ యమధర్మనందనుడు అని ఒక్కచోట కూడా అనలేదు. ఈ ప్రచారం ఎందుకు జరిగిందో అర్థం కాదు. అందుకే మూలభారతం చదవండి అని మొత్తుకుంటాను. ఆయన యమధర్మరాజు నందనుడు కాదు, ధర్మనందనుడు. పితృదేవతలు 10 మంది ఉన్నారు, ఒకరు కాదు. వాళ్ళలో కూడా డ్యూటీలు ఉంటాయి. ఎవరైనా సిక్కిలివి పెడితే ఇంకోటి వస్తాడు అక్కడికి, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ లాగా. భారతం జరిగిన కాలంలో యమధర్మరాజు అప్పటికే పుట్టాడు. కథ చాలామందికి తెలుసు. విదురుడు యమధర్మరాజే. యమధర్మరాజు అంశ కాదు, విదురుని యొక్క పూర్ణావతారం. యమధర్మరాజు యొక్క పూర్ణావతారం విదురుడు. ధర్మరాజు కేవలం ఒక అంశ. యమధర్మరాజులో పితృదేవతల్లో ఒక అంశ ధర్మరాజు. కానీ విదురుడు అలా కాదు, పూర్ణావతారం. ఎందుకంటే విదురుడికి అణిమాండవ్య మహాముని శాపం. మాండవ్యుడు అనే మహాముని ఏకంగా యమధర్మరాజుని శపించాడు, నీ ధర్మశాస్త్రం తప్పు తీసిపారేయమన్నాడు. ఎందుకంటే ఆయనకి శూలారోపణ శిక్ష పడింది, ఆయన ఏ నేరము చేయకుండా మాండవ్యుడు అనే మహామునికి. అంటే కింది నుంచి శూలం దించేయడం, శూలం మీద మనిషిని కూర్చోబెట్టడం భయంకరమైన శిక్ష. అది ఆయన ఏం చేయలేదు. ఎవరో రాజుగారింటో సొమ్ము ఎవరో కొట్టేస్తే అదేదో ఈయన ఆశ్రమంలో దొరికింది. ఎందుకంటే ఈయన మౌన దీక్షలో ఉన్నాడు. ఆ దొంగలు ఇక్కడ బారేసిపోయారు. ఆ రాజు భటులు ఏ విచారణ లేకుండా ఈయన మహాముని భట్టుకుపైకి ఈయన మాట్లాడటం లేదు, ఈయన మౌన దీక్ష. ఆ మహర్షులు ఎలా ఉండేవారు అంటే కళ్ళ ఎదురుగా ఉరి తీస్తున్నా సరే మాట్లాడరు, నేను మౌనం మాట్లాడను. మనం అలా ఉండలేం కదా. అప్పు వసూలు చేసుకోవాల్సిన చోట గట్టిగా మాట్లాడతాం, అప్పు ఇవ్వాల్సిన చోట ఇవాళ మౌనం ఉండే అంటాం. మనం ఎగొట్టచ్చు కదా. అయితే ఇవాళ మంగళవారం శుక్రవారం డబ్బు తీసుకుందుకు మంగళవారం లేదు, ఇక్కడ ఇవ్వడానికి వచ్చింది. ఇక్కడ అంటే మన ఇంట్లోంచి డబ్బు పోకూడదు, ఎవరింటో డబ్బైనా మనకు వచ్చేసి. ఎందుకంటే మన బతుకులు తగలబడి ఉంటాయి. ఇచ్చే డబ్బు కూడా మంగళవారం ఇవ్వాలి, శుక్రవారం ఇవ్వాలి. ఎందుకంటే వాడు బాగుండాలి కదా, మనం కోరుకోవలసింది దాన్ని. శనివారం పరిగెట్టుకుని శని పెట్టే రోజున ఇస్తాం వాడికి శని పట్టాలి, మనం బాగుండాలి. ఇంకా మనం ఎందుకు బాగుంటాం, వాడెందుకు బాగుంటాడు. మా ఇంట్లో వెంకటేశ్వర విగ్రహం ఒకటి పైన అలా పెట్టుంటే కొంచెం వాస్తు తెలిసిన పెద్ద మనిషి ఎవడో వచ్చాడు. కాఫీ తాగేసి తిన్నగా ఉండక అక్కడ కూర్చుని, ఏమండి ఈ విగ్రహం ఎలా పెట్టారో అన్నాడు. అందుకే నేను అక్కడి నుంచి కాఫీ ఇవ్వడం మానేసాను ఆవిడకి. వీడు ఇంకో గంట సేపు కూర్చుని పనికి మాల మాటలు చెప్తారు, ఇక్కడ ఊరుకుంటే వాడే పోతాడు. ఇప్పుడు పాప మర్యాద కాఫీ ఇచ్చింది, కాఫీ తాగేసి కూర్చుని ఇటు చూశాడు. లేచి ఈ వెంకటేశ్వర విగ్రహం ఎక్కడుంది ఏమో, ఏం ఉంటే మీకేమన్నాను, ఎవరో ఇచ్చారు పెట్టాం అక్కడ. అది సింహద్వారం కేసు చూస్తోందండి, సంపదలన్నీ ఎదురింట్లోకి వెళ్ళిపోతాయి అన్నాడు. నేను వెళ్ళిపోవాలనే పెట్టాను అన్నాను. వాడి తిక్క వాడుకుంటే నా తిక్క నాకుంది. నేను వెళ్ళిపోవాలనే పెట్టానే, నాకు చాలా ఉన్నాయే, ఎక్కువైపోయాయి సంపదలు. చూడు కంకణాలు కడియాలు ఎన్ని ఉన్నాయి, ఇంకేం చేసుకుంటాం, ఎక్కువైపోయాయి. పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల్లో ఉన్నారు, వెళ్ళిపోవాలనే పెట్టాను, కూర్చో అన్నాను నేను. అది మరి అంతే అన్నాను నేను. మన హృదయం విశాలమైనప్పుడు విగ్రహం ఏమిటుంటే ఏమిటండి. అప్పుడు చెప్పా ఒక మాట, వెర్రి మొఖమా లేచి ఒకసారి ఎదురుగా చూడవయ్యాను. ఎదురుగా ఓ వెంకటేశ్వర విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి ఎదురుగా పోటాపోటీ. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇటు నుంచి అటు వెళ్ళిపోతే అటు నుంచి ఇటు వస్తాయి పో అని చెప్పాను. మన బతుకుల్ని విగ్రహాలు నిర్ణయిస్తామండి. మనం మనుషులేనా అసలు? మనం అన్నం తింటున్నావా, చదువుకున్నావా,
ఓ దేవుడి విగ్రహం ఓ చోట పెట్టగానే నీకు ఏదో వచ్చేస్తుంది, ఇంకో చోట పెట్టగానే పోతుంది. ఎంతకంటే అజ్ఞానం ఉందా? విగ్రహాలను బట్టి మన జీవితాలు ఉంటాయండి. విగ్రహాలు, శకునాలు, బల్లిపాట్లు, ప్రతి దరిద్రపు విషయం మన జీవితాలను నిర్ణయిస్తుంది. మన ఆత్మవిశ్వాసం తప్ప, మన నిర్ణయాలు తప్ప, మన మనస్తత్వం తప్ప. అసలు ఇది ఎప్పుడు ఆలోచించాం మనం. అన్నీ ముందే నిర్ణయింపబడి ఉంటాయి. ముందే నిర్ణయింపబడి ఉంటే నువ్వేంటి ఇవాళ ఇక్కడ నేను ధర్మరాజు మీద మాట్లాడతాను కూడా పూర్వజన్మలో నిర్ణయించేసి ఉంటారు బహుశా. ఏమిటా పిచ్చి? వాళ్ళు అడిగారు, నేను చెప్పాను. దీని పూర్వజన్మ ఏమిటండి? ప్రతిదానికి మనం భారతీయులు ముఖ్యంగా ఈ జన్మాంతర కారణాలు చెప్పడం మానేసి కనపడుతున్న కారణం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు బాగుంటాం, అందరం బాగుంటాం ఖచ్చితంగా. కాస్త పిల్లాడికి మాటలు రాకపోతే వాడికి యోగం ఏం లేకపోవడం ఏదమ్మా, ఆటిజం. మాటలు రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఫోన్ దగ్గర పెడుతున్నారు, అసలు బారైంది ఫోను. ఆటిజం ఉండదు ఈ దేశంలో. దంపతులు ఫోన్ మాట్లాడతారు, స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, విపరీతమైన రేడియేషన్, దాన్ని ఇద్దరు మధ్యలో పెడతారు, ఏదో శవం దగ్గర దీపం పెట్టినట్టు. దానిలో దీపం ఉంది కదండి, దాన్ని మంచం మీద పెడతారు. చంటి పిల్లలు అక్కడ పడుకుంటారు, వాడికి రాదండి రేడియేషన్. వాడి చెవులు పోయాయి, కళ్ళు పోయాయి, నోరు పోయాయి, సమస్తం పోయిందమ్మా. మనిషి ఒక్కడే ఉన్నాడు అక్కడ. అంతేకాదు వాడి పిల్లలతో మాట్లాడేవాడు లేరండి. దానికి కారణం ఆటిజం. దానివల్ల ఆటిజం. మాట్లాడేవాళ్ళు లేరు పిల్లలతో. ఇక్కడ వాడు 3.5 ఏళ్ళు దాటకుండా వాడిని హాస్టల్లో బారేసాం. వాడు ఎక్కడ వాడు మాట్లాడతాడు వాడితో. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడాం. హ్యావ్ యూ ఈటెన్, హ్యావ్ యూ రెడ్, ఎంత ఇంగ్లీషే ఎంతసేపు ఇక్కడ. అది కూడా కొద్దిగా తిన్నావా, పడుకున్నావా, చచ్చావా, అంతే. అంతేకాని ప్రేమగా కూర్చోబెట్టి మీ స్కూల్లో ఏం జరిగిందరా అని వాడు చెప్పే ప్రతిదాన్ని భారతం విన్నంత ఆసక్తిగా వింటే ఆ పిల్లాడు ఖచ్చితంగా ధర్మరాజు లాంటి మహావీరుడు, మహాసత్యమూర్తి అవుతాడు. అన్నింటినీ తట్టుకుంటాడు. వాడు చెప్పి వినాలి ముందు. వాడు సోది చెప్తే సోది ఏమిటమ్మా, నీ జీవితం కంటే వాడు సోదేం కాదు ఇక్కడ. మనకి ఫోన్లో కెలుగుతున్నావు ఎదవ సోది అంతా. ఇక్కడ ఎవడో చెప్పేదాన్ని, మన పిల్లలు చెప్పేది వినడానికే. వాడు ఏదో చెప్తాడు, మా అమ్మ మా స్కూల్లోనే వేళ ఒకడు లేటుగా వస్తే మాస్టర్ ఏదో అని మనకి ఏమీ తెలియనట్టు అజ్ఞానుల్లా వినాలి. తెలిసినట్టు మాట్లాడు, చెప్పేవలే అనకూడదు, చెప్పు చెప్పు ఇంకా చెప్పు అని వినాలి. అప్పుడు వాడికి ఆసక్తి కలుగుతుంది. నేను చెప్పిందల్లా మా నాన్నగారు విన్నారు కాబట్టి మా నాన్నగారు చెప్పినట్టు నేను వినాలి. ఇది సంస్కారం, ఇది పద్ధతి. అంత పెద్ద ఆయన 40 ఏళ్ళ ఆయన నేను చెప్పినట్టు విన్నాడు, నేను చెప్పిందల్లా విన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు నేను వినాలి. వెంటనే ప్రవేశించింది వాడు మనసు. నేను చెప్పింది స్టోరీ అల్లా మా అమ్మ వింది కదా, మా అమ్మ చెప్పింది నేను వినాలి. మనం చేయకుండా వాళ్ళు ఎలా చేస్తారండి? అందుకని పుట్టుకల మీద పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. కానీ కొంత ఆ వాతావరణం అంతా జీవుడు నిర్ణయించుకుంటాడు. ధర్మరాజు తాను ఎలా బతకాలో, ఏ కష్టాలు ఏ సుఖాలు పడ్డాలో అన్నీ నిర్ణయించుకొని పుట్టాడు. శత్రవ జైత్ర తేజమున పుట్టినప్పుడు ధర్మరాజు ముఖంలో కనిపించిన తేజస్సు ఎలా ఉంది అంటే ఇతను ఖచ్చితంగా శత్రువులను జయిస్తాడు. ఆ తేజస్సు ఉంది. దానికి కారణం గ్రహ సంపుటి ఉంటుంది. సర్వదిశల్ వెలుగంగా, అన్ని దిశలకి ఆ కాంతి వెలుగొంది కనిపిస్తోంది. పురుటింట్లోనే కాంతి కనపడుతోంది. ఐంద్ర నక్షత్రయుతుండుగా, ఐంద్ర నక్షత్రం అంటే ఇంద్రుడికి సంబంధించిన నక్షత్రం ఐంద్ర నక్షత్రం. అది జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి, పునర్వసు నక్షత్రానికి అదితి అధిపతి. అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు ధర్మరాజు. ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమి నాడు పుట్టాడు. జ్యేష్ఠమాసంలో అష్టమి నాడు పుట్టాడు. మనకు అనుమానం, అష్టమి అంటే 2 అష్టములు ఉంటాయి. శుక్లపక్షంలో అష్టమి, కృష్ణపక్షంలో అష్టమి. అది నన్నయ్య గారి కవిత్వ రూపంలో చెబుతున్నారు. శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిని, చంద్రుడు బాగా ప్రకాశించేటువంటి కాలంలో వచ్చే అష్టమి అంటే శుక్లపక్ష అష్టమి. మరి కృష్ణపక్షంలో తక్కువగా ఉంటాడుగా, అలా చెప్తారు కవిత్వంలో. అది గ్రహించుకోవాలి. సరిగ్గా శుద్ధాష్టమైన జాతకాలు రాసినట్టుగా కవిత్వాలు చెప్పరు. శశిప్రకాశ జయోన్నతమైన అష్టముని అంటే జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాడు ధర్మరాజు పుట్టాడు. భారతం అనేది చరిత్ర. దయచేసి దాన్ని ఏదో బుక్కిడి పురాణం అనుకోవద్దు, పొరపాటు. పురాణం భాగవతం, భాగవతం పురాణం, భారతం ఇతిహాసం, రామాయణం కావ్యం. 3 తేడాలు ఉన్నాయండి. 3ంటిని కలిపి పురాణాలు అనకూడదు. మనకి ఏమి తెలియక 3 పురాణాలు ఎలా అవుతాయి? రామాయణం కావ్యం, ఇట్స్ పొయిట్రీ. 24,000 శ్లోకాల్లో మీకు ఒక 1000 శ్లోకాలు మినహాయిస్తే 23,000 కవిత్వం కవిత్వం కవిత్వం. మహాకవి వాల్మీకి నింపేశాడు దాన్ని. కావ్యాన్ని కావ్యం దృష్టితోనే చూడాలి. రామాయణంలో ప్రతిఘట్టము జరిగిందా, ఎక్కడ జరిగిందని అక్కడికి వెళ్ళి బస్సు చేసుకుని మునిగిపోకూడదు స్నానం చేద్దామని. నీకు అనవసరం అది. మనకి ఎంతసేపు అంతే, రాముడు ఇక్కడ కూర్చున్నాడు, రాముడు అక్కడ లేచాడు, నువ్వు వెళ్ళి గోకేసుకో అంతే. ఎక్కడ కూర్చుంటే నీకు ఎందుకయ్యా, ఏం చేశాడో గమనించడం మానేసి. రాముడు ఇక్కడ అట్టిపళ్ళు తిన్నాడు, తొక్కలు వదిలేశాడు. మనం కూడా ఇంకా అట్టిపళ్ళు కూర్చుంటాం అక్కడ.
రాముడు ఏ పళ్ళు తింటే నీకు అతిలేక ఎదుగు తిన్నాడు ఆయన, నీకెందుకు ఆ గొడవ? మనకు ఆ ప్రదేశాలు కావాలి, ఆ సందర్భాలు కావాలి. రాముడు అక్కర్లేదు, రాముడిలో ఉండే ధర్మం అక్కర్లేదు, ఆయనలో ఉండే ఏకపత్నిత్వం ఏం అక్కర్లేదు. అట్టుపడు కావాలి, ప్రదేశాలు కావాలి, మనకు పుణ్యం కావాలి, జ్ఞానం అక్కర్లేదు. కానీ వాళ్ళు చచ్చి చెడి తపస్సులు చేసి ఆయన 24,000 రామాయణం, వీళ్ళు 1,700 భారతం వ్యాసుడు రాసింది మనం జ్ఞానవంతులం కావాలని, పుణ్యవంతులం కావాలని కాదు. ఆ పుణ్యం అనే దరిద్రపు మాట వదిలేసి జ్ఞానం అనే మాట పట్టుకుంటే భారతీయ ఆధ్యాత్మికత చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత చాలా బాగుంటుంది. దయచేసి పుణ్యం పాపం అనకండి, జ్ఞానం అజ్ఞానం అంతే. మంచి చెడ్డ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, ఇన్ని మాటలు ఉన్నాయి. పుణ్యం పాపం ఏంటంటే అర్థం చెప్పలేని మాటలు, ఆ మాటకు వస్తే అర్థం లేని మాటలు. ఎవడైనా పుణ్యాన్ని పాపాన్ని ప్రూవ్ చేయగలరా, రుజువు చేయగలరా? లేదండి. అడిగితే అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. పుణ్యాన్ని ప్రూవ్ చేయి. అక్కడికి వెడితే పుణ్యం ఏమొచ్చింది ప్రూవ్ చేయి. గజ్జి వచ్చింది చేయకూడని చోట స్నానం చేస్తే. ఇప్పుడు నైమిషారణ్యం పెడతాడు, దధీచి మహర్షి స్నానం చేశాడు, అక్కడ అంతా గజ్జి వ్యాపించి ఉందండి. అక్కడ ఆకుపచ్చగా చేయండి, ఏమవుతుందో. మేము వెళ్ళి చేయలేక నీళ్లు నెత్తి మీద జల్లుకుంటానంటే నువ్వు జల్లుకో, నేను జల్లుకోనని చెప్పాను. నేను నాకు దధీచి తెలుసు. అవసరమైతే దేశం కోసం ఆయనలాగా వెన్నెముకని త్యాగం చేయడం కూడా తెలుసు. నాకు నీళ్లు జల్లుకోవాల్సిన కర్మేం లేదు. ఇక్కడ ప్రాణం వదిలేస్తాను దేశం కోసం అవసరమైతే, లేకపోతే ఇంత ధైర్యంగా మాట్లాడడం. ఇక్కడ నాకు పద్మశ్రీ ఇచ్చిన రోజు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా వచ్చి నా దగ్గర చెప్పిన మాట ఏంటంటే, ఆప్ రాష్ట్రకి భక్తి, భగవాన్కి భక్తి మిల్కర్ బోల్తే అన్నాడు. మహానుభావుడు, నిజంగా నమస్కారం అనుకున్నాను. నేను తెలుగులో చేసిన ప్రవచనాల సారాంశం ఆయన వరకు ఎందుకు వెళ్ళిందండి? ఆ పని కృష్ణ పరమాత్మ చేస్తాడమ్మా, నా పని కాదు అది. ఆయన భాగవతంలో చెబుతాడు, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెప్తాను. దేవలోకంలో చెప్తా అన్నవాడు మోడీ గారికి చెప్పాడు, చెప్పాడు అంతే. అలాగే వస్తాయి బిరుదులు, పదవులు, పెద్ద విషయం కాదు. ఇక్కడ మనం సత్యం చెప్పాలి. మనకి ప్రవచనకర్తగా అధికారం ఇచ్చింది సత్యం చెప్పడానికి, ప్రజలను అజ్ఞానం చేయడానికి కాదు. మీ ప్రవర్తనను, మీ పద్ధతులను మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు మార్చుకో. నేనవ్వడం మిమ్మల్ని మార్చడానికే. పుణ్యక్షేత్రాలు, మహిమలు, తీర్థాలు కాదండి, దరిద్రం అంటారు. జ్ఞానం కలగాలి. ధర్మరాజు పాత్ర విన్నామంటే ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు మనకి తెలియాలి. మరణించి మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది. ఒక యాత్ర చేస్తే మార్పు రాకపోతే ఎలాగండి? యాత్ర చేసేమంటే మార్పు రావాలి. అంతేగాని అక్కడ నీళ్ళు ఇక్కడ, ఇక్కడ నీళ్ళు అక్కడ పోసేయడం, ఆ ప్రసాదం పట్టుకొచ్చి ఎవరో పక్కింటి వాళ్ళకి పెట్టడం. మేము 6 లడ్డూలు వచ్చాయి, నువ్వు ఒక్కడివి అనే లడ్డూలు కొనబట్టి ఆ లడ్డూల్లో కల్తీ అవుతుంది. అక్కడ ఇన్ని కోట్ల లడ్డీలు కొనేవాళ్ళు లేకపోతే కల్తీ అవుతుంది, శుభ్రంగా ఉంటుంది. అది మన వల్లే అవుతుంది. ఇవన్నీ ఈ వ్యాపారాలు ఎందుకు జరుగుతున్నాయి? మన పిచ్చి. ఒక లడ్డు సరిపోదు, 26 లడ్డూలు రావాలి. అవి బ్లాక్లో కొనాలి. లడ్డు బ్లాక్లో కొంటాడు, భక్తుడు అంటాడు. అర్థం కాని విషయం ఇది. నువ్వు బ్లాక్ మార్కెట్ ప్రోత్సహించిన వాడు భక్తుడు ఎలా అవుతావయ్యా? అంటే నీ గొప్ప, నేను కొనేశాను అంతే. అది తప్ప ఒప్ప మనకు అనవసరం. మంచిది. పుట్టుక కాలం ఉపయోగిస్తాడు, తర్వాత బుద్ధి. ఈయన మహత్తరమైన కాలంలో పుట్టాడు, సామాన్యం కాదు ఇది. భీముడు కానీ అర్జునుడు కానీ ఇంత మహత్తరమైన కాలంలో పుట్టల. జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాడు పుట్టాడు. అంతేకాదుట, శశిప్రకాశ జయోన్నతమైన అష్టమిని మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా. మిత్ర అంటే సూర్యుడు. ధర్మరాజు పుట్టిన రోజుని రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో ఉన్నారు. అది సామాన్య యోగం కాదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం గొప్ప యోగం. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు నలుగురు ఒకే రాశిలో ఉన్నారు. ఉన్న రాశి కూడా మామూలు రాశి కాదు, వృషభ రాశి. వృషభ రాశి చంద్రుడికి ఉచ్చ దశ జ్యోతిషశాస్త్రం ప్రకారం. వీళ్ళది చంద్రవంశం, అది లెక్క. అందుకని చంద్రవంశంలో పుట్టాడు. అందుకే మహాతత్వవేత్త ఓషో, ఆచార్య రజనీష్ హిడెన్ సీక్రెట్స్ అనే పుస్తకం రాస్తాడు, నిగూఢ రహస్యాలని. అందులో జ్యోతిషశాస్త్రం ఎలా ఖగోళ శాస్త్రం అవుతుందో, ఎవరి పుట్టుకని ప్రతివాడి పుట్టుకని ఆ జీవుడు ఎలా నిర్ణయించుకుంటాడో అపూర్వ రహస్యాలు చెబుతాడు. వీలైతే చదవండి, ది హిడెన్ సీక్రెట్స్. అది శాస్త్రం. అది జీవుడే నిర్ణయించుకుంటాడు, ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకని జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, శుద్ధాష్టమి నాడు పుట్టాడు. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు, అది కూడా వృషభ రాశిలో ఉన్నప్పుడు పుట్టాడు. చంద్రుడికి వృషభ రాశి ఉచ్చ దశ. అందుకని చంద్రవంశంలో పుట్టాడు కాబట్టి పుట్టాడు. చంద్రవంశంలోనే ఈయన మహారాజు అయ్యాడు. అంచేది ఎన్ని యుద్ధాలు జరగని, ఏం జరగని, అంతిమంగా ధర్మరాజు రాజు అవ్వడం ఖాయం. జరిగిందా లేదా? జరుగుతుంది. శశి ప్రకాశజయోన్నతమైన అష్టమిన్ మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా.
ఆభిజితోదయంబునం పుట్టిన సమయం కూడా రామచంద్రమూర్తి పుట్టిన కాలం. అభిజిల్లగ్నం. అభిజిల్లగ్నం అంటే మధ్యాహ్నం 12 గంటలు. మెట్ట మధ్యాహ్నం మెడసర లగ్నం అంటారే, మనకేదో మెడసర లగ్నం అంటారు. అది మంచిది, అది పుట్టుకు మంచిది, పెళ్ళికి కూడా మంచిది చేయగలిగితే. అందుకే పెళ్లి ముహూర్తాలు సాధారణంగా అర్ధరాత్రి 12 కూడా చూడండి. పగలు 12కి పెళ్లి ముహూర్తం కుదిరితే అది మంచిది, శాస్త్రం ప్రకారం మంచిది. ఆభిజితోదయంబునం అభిజిల్లగ్నంలో పుత్రుడు ధర్మునం శువున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి అయి. కుంతీదేవి పితృదేవతల గురించి తపస్సు చేసింది. సాధారణంగా పితృలోకానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి ఆవిడ యమధర్మరాజును ఉద్దేశించే చేసింది. మరి మనకు తెలుసున్నది అంతే కదా, పితృలోకానికి అధిపతి ఎవరంటే పరేతరాట్ అని యముడు, అందుకు చేసింది. కానీ ఆ సమయానికి యముడు అక్కడ లేడు, అప్పటికే పుట్టేశాడు విదురుడు కింద. అణిమాండవ్యుడికి అనవసరంగా శూలారోపణ శిక్ష పడడం వల్ల మాండవ్యుడికి ఆయన తర్వాత యమలోకానికి తపశ్శక్తితో వెళ్ళి నాకెందుకు ఈ శిక్ష పడింది, జన్మాంతరమైన పాపం ఏదో చేస్తే తప్ప ఇలాంటివి జరగవు కదా, నేను ఏమీ చేయకుండా నాకెందుకు శిక్ష పడింది, మరి కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది వస్తుంది కానీ చెయ్యింది రాకూడదు కదా, నేను ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టలేదు, నాకు ఈ శూలారోపణ ఎందుకు జరిగింది అంటే యముడు ఓసారి చిత్రగుప్తుడిని పిలిచి టర్న్ ది పేజ్ ల్యాండ్ ది వర్క్ అన్నాడు. ఒకసారి పేజీ తీసి చూడవాయా ఏముందో ఆయన అడుగుతున్నాడు. ఆవిడ చూస్తే చిత్రగుప్తుడు చెప్పాడు, చిత్రగుప్త ముఖవల్మీకోగ్రజక్వాద్భుత జళ విరోధి అని కాళహస్తి శతకంలో దుర్జుడు చెబుతాడు. చిత్రగుప్తుడు పావు లాంటి నాలికి ఎలా ఆడిస్తూ అలాగే అంటాడు ప్రతివాడు, నేను చేయలేదు అంటాడు. ఇదేమైనా ఇండియా అనుకుంటున్నారా, కోర్టులో సాక్షులను పిలిచి విచారించి 25 ఏళ్ళు వాయిదా వేయడానికి కూర్చునే చెల్తా, ఇక్కడ సాక్షులు ఎవరో ఉండరు, తీర్పులో ఉంటాయన్నాడు. ఈయన చిన్నతనంలో తూనీగలు ఎగురుతుంటే పట్టుకుని ఈతముళ్ళు గుచ్చాడు, అందుకని వచ్చింది ఇది అన్నాడు. ఇది సమస్య. 4-5 ఏళ్ల వయస్సులో తూనీగలు ఎగురుతూ ఉంటాయి కదండి, తూనీగా అని పాట పాడతాయి. అవి ఎగురుతూ ఉంటే దాన్ని పట్టుకుని దానికి రంధ్రంలో కింద ఈతముళ్ళు గుచ్చాట. ఈయనకి సరదాగా ఉంది మరి దానికి, అందుకని పడింది. అంటే అదయ్యా మాండవ్య మహాముని, చూసావు కదా నువ్వు, ఇప్పుడంటే మహామునివి, చిన్నప్పుడు కాదుగా. 4-5 ఏళ్ల వయస్సులో తెలుసో తెలియకో మొత్తం మీద తూనీగని ఈతములతో గుచ్చావు, అందుకే నీకు శూలారోపణ శిక్ష పడాల్సి వచ్చింది, నువ్వు నేరం చేయకపోయినా సరే. అంటే వెంటనే మాండవ్యుడు ధర్మశాస్త్రాన్ని ఆక్షేపించాడు. మీరు మొత్తం చట్టాలు మార్చుకుని సవరించుకోండి, బాలుడు కదా, 8 ఏళ్ళు 10 ఏళ్ల వరకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలి, నాకేం తెలుసు, నాకు ఇలా చెయ్యకూడదని చెప్పకపోవడం నా తల్లిదండ్రులు తప్పుగా నా తప్పు కాదు కదా, మీ ధర్మశాస్త్రాన్ని సవరించుకోండి అన్నాడమ్మా మాండవ్య మహాముని. అంత గొప్పవాడు. అప్పటి నుంచి సవరించారు, తెచ్చినట్టు సవరించుకున్నాడు యమధర్మరాజు. మీ ధర్మశాస్త్రాన్ని సవరించుకో, పుట్టిన ప్రతి వాడికి శిక్ష వేస్తానంటే అలాగే ఎవరిది బాధ్యత మనం ఆలోచిద్దాం. 10 ఏళ్ల లోపు తప్పు చేస్తే అమ్మాయినా అబ్బాయినా పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. 10 నుంచి 20 ఏళ్ల లోపు తప్పు చేస్తే అప్పుడు సగం బాధ్యత వీరిది, సగం బాధ్యత వారిది. ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత తప్పు చేసినా ఒప్పు చేసినా ఏమైనా వాడి కర్మ వాడిదే, మనకేం సంబంధం లేదు, అన్నీ వాడు అనుభవించాల్సిందే. మనం ఊరికే పెంపకం లోపం పెద్దాళ్ళ మీద కోపంతో అనే మాట కానీ ఎంత బాగా పెంచినా వాడు దాన్ని వాడు స్మార్ట్ ఫోన్ వచ్చాక అందరినీ అదే పెంచుతుంది, ఎవరు పెంచట్లేదు పిల్లల్ని. అందరినీ స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐకాన్ ఫోన్లే పెంచుతున్నాయి. మనం ఎక్కడ పెంచాము? వాడు 1-2 ఏళ్ళు వాడు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చేస్తున్నారు, ఫోన్ చేతుల్లోనే పెరిగాడు వాడు, మన చేతుల్లో ఎక్కడ పెరిగాడు? మంచిదని మొత్తం శిక్షలన్నీ స్మార్ట్ ఫోన్కి వేయండి. మరి ఇవ్వడం తల్లిదండ్రులు తప్పే కదా, అంటే చూసుకోవాలి అంతే. ఇక్కడ ఇవ్వకపోతే పిల్లల మాట వినరండి, ఇంకొంచెం లోపలికి వెళ్ళండి. మాట వినకపోతే ఏమవుతుంది? మనకి అక్కడుంది అంత. మాట వినకపోతే ఏమవుతుంది? ఏం చేస్తాడు? ఓ పూట వినడు, రెండో పూట వినడు, ఓ పూట తినడు, రెండో పూట తినడు, మూడో పూట తింటాడు. కడుపు కాలితే తినకేం చేస్తాడు? మనలో కొంత మొండితనం ఉండాలి. నేనేమను ఏం చేసినా సరే తిండి లేదా పడుకో. అసలు మనమే మన కాలక్షేపాల కోసం వాడు మన జోలికి రాకుండా వాడి చేతికో ఫోన్ ఇచ్చేస్తున్నామండి. అసలు రహస్యం అది. అసలు రహస్యమేమో ఆ నగలు మనవి కావని వరవిక్రయ నాటకంలో ఉంటుంది. అసలు రహస్యమేమో ఆ నగలు మనవి కావని. అసలు రహస్యం ఏంటంటే మన పనులకు అడ్డం రాకుండా మన ఉద్యోగాలకి, మన చదువులకి, మన కెరీర్లకి, మన అడ్వాన్సులకి, మన భోగాలకి మనం ముఖ్యంగా స్మార్ట్ ఫోన్కి ఎలుక్కుంటూ కూర్చోవడానికి వాడు అడ్డం రాకుండా వాడి కోటి పారేస్తే గొడవ లేదు, కుక్క నోట్లో రొట్టె మొక్క జరుగుతున్నది. అది అంచేది ఏం చేయాలి? మనం ముందు ఆదర్శంగా ఉండాలి. అమ్మ చూడట్లేదు ఫోను, నాన్న చూడట్లేదు అంటే వాడెలా చూస్తాడండి?
అమ్మ నాన్న చెరువు ఫోను పట్టుకుని ఎవరి ఫోన్లో వాళ్ళు గంటలు గంటలు మాట్లాడుతుంటే వాడికి అర్థమైంది, ఇలా ఉంటేనే మనం కూడా అభివృద్ధి చెంది తల్లి తండ్రి కాగలం అనుకున్నాడు వాడు. ఇప్పటి నుంచి మొదలెట్టాడు. మనం ఆదర్శంగా ఉండాలి కదా, అందుకని చెప్పాడు ఆయన, ఇంత తప్పుడు నాకు శిక్ష వేశావు కాబట్టి నువ్వు మానవుడే పుట్టు, నీకు కష్టాలన్నీ తెలుస్తాయి అన్నాడు. యమధర్మరాజు విదురుడుగా పుట్టాడు. కాబట్టి విదురుడుగా పుట్టినవాడు యమధర్మరాజు ఉన్నాడు కాబట్టి కుంతీదేవి తపస్సు చేసినా సరే యమధర్మరాజుకి వరప్రసాదం వల్ల కొడుకు పుట్టే అవకాశం లేదు. అక్కడ ఇన్ఛార్జ్ యమధర్మరాజు ఉన్నాడు. 10 మందిలో ధర్మువు, అర్యముడు అని మొత్తం 10 మంది ఉన్నారు పితృదేవతలు. వాళ్ళు కూడా ఇలాగే సిక్కులు ఏవో మెటర్నిటీ లేవో ఏవో వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయి. అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఏం చేస్తారు, ఆ పెట్టినప్పుడు ఇంకోటి ఉంటాడు కదా, ఆ ఇన్ఛార్జిగా ధర్మువు అని ఆయన ఉన్నాడు. ఆ ధర్మువు వరప్రసాదం వల్ల పుట్టినవాడు ధర్మరాజు. అందుకే భారతం మొత్తం మీద వ్యాసభారతం కానీ ఇక్కడ కానీ ధర్మనందనుడు, ధర్మతనయుడు, ధర్మరాజు అనే మాట తప్పితే యమధర్మనందనుడు అనే మాట లేదు. ఇది ఒక అపూర్వ రహస్యమైన విషయంలో. అయితే తర్వాత విదురుడు చనిపోయేటప్పుడు పరమపదించేటప్పుడు ధర్మరాజును పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకుని తనలో ఉండే సంపూర్ణమైన యమధర్మ తేజస్సు అంతా ధర్మరాజులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయాడు. అది వేరే విషయం. మళ్ళీ ఆ అంశతో పుట్టినవాడు, నేను పూర్ణ అంశయ్యా, నువ్వు సగం అంశ, నువ్వు పుట్టావు కదా, ఈ తేజస్సు నువ్వు మాత్రమే భరించగలవు అని ధర్మరాజును పిలిచి విదురుడు తన తేజస్సును ధర్మరాజులో ప్రవేశపెట్టి వెళ్ళిపోతాడు. ఆశ్రమవాస పర్వంలో ఆ కథా విశేషాలు ఉంటాయి. అంచేత పుత్రుడు ధర్మునంశువున పుట్టి అతి స్థిర ధర్మమూర్తి. మొత్తం మీద ఈ నక్షత్రంలో ఈ పద్ధతిలో పుట్టిన వాడికి సహజంగా ఉండే లక్షణం ఏమిటంటే అతి స్థిర ధర్మమూర్తి. నన్నయ్య గారు ఎంత పద్ధతిగా యజ్ఞం చేసే పురోహితుడు అలాగే మాట్లాడతాడు. అలాగే ఎక్కడ ఒక నన్నయ్య గారి కవిత్వంలో వ్యర్థాక్షరం అనేది ఉండదు. అసలు ఒక్క మాట కూడా ఊరికే చెప్పడు ఆయన. అతి స్థిర ధర్మమూర్తి. స్థిరంగా మనిషి ధర్మంలో ఉండాలి అంటే ఇగో ఇది ఉండాలి. అంటే ఇది కేవలం 10%. మీరు ఆలోచించండి. అలా పుట్టుక లేదు కాబట్టి నేను ఎలా ఉన్నానని తప్పించుకోవద్దండి. ఎక్కడ అలా కుదరదండి. అక్కడ అది కేవలం 10%. ఆ జాతకాల ప్రభావం ఎప్పుడు 10-15% ఉంటుంది. మిగిలిన 85%లో 60% మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, 25% చుట్టూ పరిస్థితులను బట్టి ఉంటుంది. మానవ జీవితం ఎప్పుడు అంతే. 3 స్థితులు: మనస్థితి, పరిస్థితి, గ్రహస్థితి. మనస్థితి మీద 60% ఆధారపడి నీ మనస్సు ఎప్పుడు మార్చుకున్నా నీ జీవితం బాగుంటుంది. నీ మనస్సు ఎలా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది. సో యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. వివేకానందుడు చెప్పినట్టే నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఎవరి మీద తోసేయడానికి వీల్లేదు. నువ్వు గెలుపుకి నువ్వే కారణం, నీ ఓటమికి నువ్వే కారణం. అసలు మంచి కానీ చెడ్డ కానీ మనకి మనం చేసుకున్నంతగా ఎవరూ చేయలేరు. ఇతరుల మీద ఏదో చెబుతున్నాడు, గెలుపుకి చెప్పరే. ఏదైనా ఓడిపోయేసరికి గొడవ వచ్చేసరికి వాడన్నాడు వీడన్నాడు, అబ్బా మరి గెలిచినప్పుడు అదంతా మందే. గెలుపును సొంతం చేసుకోవడానికి చాలామంది ఉంటారు, ఓటమిను సొంతం చేసుకుందుకు ఎవడో ఉండడు ఎక్కడ. కానీ వేదాంతంగానే ధర్మశాస్త్రంగానే నువ్వు సొంతం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు గెలవడానికి ఓడిపోవడానికి కూడా 90% కారణం నువ్వే. నువ్వేదో వినయంగా మా అమ్మ నాన్న కారణం దైవానుగ్రహం ఇవన్నీ వినయానికి పనికొస్తాయి, నిజం కాదు. నువ్వే చేసావు. అది గ్రహిస్తే ఓటమి కూడా అంగీకరిస్తాం మనం. అంచేతను అతి స్థిర ధర్మమూర్తి. ఈ మాట గుర్తుపెట్టుకోండి దయచేసి. నన్నయ్య గారు ఊరికే కూడా ధర్మమూర్తి పర్వాలేదు, స్థిర ధర్మమూర్తి పర్వాలేదు, అతి స్థిర ధర్మం అంత అతి అవసరమా అనిపించింది నాకు ఈ పద్యం చదవగానే. ధర్మానికి మనం కట్టుబడి ఉండడం మంచిదే, స్థిరంగా కట్టుబడి ఉండడం మంచిదే. అతి పనికిరాదండి కలికాలంలో. ఎందుకంటే అధర్మాత్ముడిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వ్యూహాలు అధర్మంగానే ఉంటాయి. నేను ఇలాగే ఉంటా అంటే వాడు అడ్డంగా నరికేసి పారిపోతాడు. వాడు కేసి అప్పటికీ తేమవుతాం, చివరికి మనం దోషులం అవుతాం. అంచేది ఈ అతి స్థిర ధర్మవర్తన ఉందే ఇది ధర్మరాజుని కొన్ని సందర్భాల్లో బాగా దెబ్బతీసింది. అవి కూడా చూస్తాం. అది ఆయన పుట్టుకలో విశేషం, ఒక స్వభావం. అంచేత 60% మనస్తత్వం మీద ఆధారపడింది. ఇప్పుడు మన జీవితాలు మన మీదే ఉన్నాయండి. రెండోది 30% పరిస్థితులు అన్నాను నేను. పరిస్థితులు ఒక్కటే లెక్కమా, చుట్టూ పరిస్థితులు మనం మార్చలేం. మనం ఇవాళ పిల్లల్ని నా బోటిగాడు మాటలు విని తెలుగు మాధ్యమంలో చదివిద్దాం, తెలుగు మాధ్యమంలో ఇది పాఠశాల ఏది, ఎక్కడ చదివిస్తాం, ఏది తెలుగు మీడియం స్కూల్ ఏది, ఎక్కడుంది? ఎవడన్నా పెడితే వాడు 2 ఎకరాలు అమ్మేస్తున్నాడు, అక్కడ ఎవడు చేరడం. అంచేత ఈ పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియమే ముఖ్యం. కానీ తప్పదు, ఇంకో దారి లేదు. కానీ మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఏమంటే ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పండి, కానీ రోజు ఒక అరగంట సేపు కాస్త వేమన పద్యాలు, సుమతి శతకాలు చెప్పండి పద్యాలు, దానికోసం ఇంకో 1000 రూపాయలు కట్టమంటే ఎక్కువ కడతాం అని అనండి. పరిస్థితులు మారతాయి, పరిస్థితులు మారతాయి. వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టిన వాళ్ళు ఎవరు తెలుగు పద్యాలకి వ్యతిరేకం కాదండి. వాళ్ళంతా తెలుగు బాగా చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఫీజు కడతామంటే ఏదైనా పెడతారు.
ఇంకో 1000 రూపాయలు ఎక్కువ కడతామండి, మా పిల్లలకి సాయంత్రం 4:30 అయ్యాక ఎలాగో మీరు వదిలేస్తారు కదా, బడి మీరు ఇంటికి వెళ్ళి సంసారాలు చేసుకోవాలి కదా, 7 కాకపోతే 8 వదిలేస్తావుగా, ఆ వదిలేసే ముందు ఒక అరగంట మనసు కాస్త విసుగ్గా ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు కూడా హోంవర్క్ అని చంపేయకుండా పద్యాలు కంఠస్థం చేయించండి కాస్త. ఆ పద్యాలు ఎవరైనా చెప్పొచ్చు, తెలుగు మాస్టరే చెప్పక్కర్లేదు. దానికోసం ఇంకో 1000 రూపాయలు ఎక్కువ కడతామంటే పరిస్థితులు మారతాయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ తెలుగు పద్యాలు చదువుతారు. ప్రతి పద్యం, వేమన పద్యం కానీ, సుమతి శతకం పద్యం కానీ, కాళహస్తి పద్యం కానీ, భాస్కర శతకం పద్యం కానీ, ఈవేళ విద్యార్థులు యువతరం ఆత్మహత్యలకి సమాధానం శతక సాహిత్యం, పూర్తిగా శతక సాహిత్యం. అది అర్థమవుతుంది వాళ్ళకి. ఆ చదివినవాడు ఎవడు ఆత్మహత్య చేసుకోండి. ఇవాళ విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాడు? ఒక్కడికి ఆత్మహత్య చేసుకున్నవాడు ఎవరినైనా ఇక్కడ నిలబెట్టి 2 పద్యాలు చెప్పాలని చెప్పలేడు వాడు. 4 పద్యాలు వచ్చినవాడు, 4 ముద్దలు పెరుగన్నం తిన్నవాడు ఆత్మహత్య చేసుకోవడమ్మా. వాడు తినడానికి గజ్జాలు, ఉండడానికి గజ్జాలు. ఇప్పుడు వాడికి దురాశలు మప్పేస్తున్నారు బాగా. నీకు టార్గెట్, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ర్యాంక్ రావాలి, నువ్వు ట్యాంక్ మించి కిందకి దూకియాలి, అంతే లెక్క. ముందు ర్యాంక్ రావాలి, తర్వాత ట్యాంకు. ఈ ఒత్తిడి తగ్గాలి. అంతే పరిస్థితులను మనం మార్చగలం. ఇంకోటి కూడా ఉంది, ఒకళ్ళు మనం మార్చలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. దానికి కూడా ఒక ఉపాయం ఉందండి, భాగవతంలో చెబుతారు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. ఖచ్చితంగా పరిస్థితులు మారతాయి. పరమేశ్వరుడు గుండెల్లో ఉండాలంటే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉండాలి, స్మరిస్తూ పనిచేయాలి. మా మనుస్మర యుద్ధేచ అంటాడు భగవద్గీతలో పరమాత్మ. మా మనుస్మర యుద్ధేచ, నన్ను స్మరించు యుద్ధం చేయి అన్నాడు అర్జునుడితో. యుద్ధం అంటే మన పని మనం చేయడం. ఇవాళ ఉద్యోగాలు యుద్ధాలే, చదువులు యుద్ధాలే, అన్నీ యుద్ధాలే. సంసారం కూడా పెద్ద యుద్ధమే. ఒక తత్వవేత్త అంటాడు సంసారానికి యుద్ధానికి తేడా ఏమిటంటే, యుద్ధంలో శత్రువులతో పోరాడతాం, రాత్రి శత్రువులు వేరే పడుకుంటారు, మనం వేరే పడుకుంటాం. సంసారంలో మనం శత్రువుతోనే కలిసి పడుకుంటాం. యుద్ధంలో ఏమిటంటే పగలల్లా ఎవరితో యుద్ధం చేసామో వారు వేరే శిబిరాల్లో పడుకుంటారు, మనం వేరే శిబిరాల్లో పడుకుంటాం. సంసారంలో గొప్ప విశేషం ఏంటంటే పగలల్లా ఎవరితో పోరాడామో వారితోనే కలిసి పడుకోవాలి, ఇంకో మార్గం లేదు ఇక్కడ. అంటే దానికంటే గొప్ప యుద్ధం ఇది. అంటే సంసారం అంటే యుద్ధం. ఇవాళ ఎల్కేజీ పిల్లాడికి చదువు అంటే యుద్ధం. ఎందుకు వాడు ఇంటికి రాగానే నాన్న కాళ్ళు కడుక్కున్నావా, ఏమన్నా తిన్నావా అని అడిగేవాళ్ళు లేరండి. వై డిడ్ంట్ యు గెట్ ది ర్యాంక్, ఇదే మాటకి ప్రశ్న. ఇక్కడ బోల్డ్ డబ్బు కట్టాం, పక్కవాడికి వచ్చాయి, పక్కవాడికి వస్తే నీకు వస్తా. వాడు ఒళ్ళు మండితే ఏమంటాడో తెలివైన వాడైతే వాడు పక్కింట్లో పొట్టపొట్ట వచ్చాయి, నాకు ఈ పనికి మన ఇంట్లో పొట్టమని రాలా అంటే అయిపోయా మన పని. ఇక్కడ వాడు ఇంకా అంటలేదు కాబట్టి మనం బతుకున్నాం. ఇక్కడ పక్కవాడికి వచ్చే నీకెందుకు, పక్కవాడు వేరు మనం వేరమ్మా, ఎందుకు వస్తాయి? వాడితో పోలికేంటి అసలు? చెల్లెల్ని అక్కతో కానీ అన్నని తమ్ముడితో కానీ పోల్చకూడదండి ఏ ఇంట్లో. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. ప్రతి వ్యక్తి సృష్టిలో ప్రత్యేకం. కాబట్టే భగవంతుడు సృష్టించాడు. ఆయనకి చదువు రాకపోతే మరొకటి వస్తుంది. ఆయన బతుకుతాడు. ఎవరిని అవమానించకూడదు, ఎవరితోనూ పోల్చకూడదు, అసలు నో కంపారిజన్. ఆ స్థిరమైన నిర్ణయం ఉండాలి. అంతే ధర్మరాజు ఈ పరిస్థితుల్లో పుట్టాడు. సరే, ఇక గ్రహస్థి దాన్ని మనం మార్చలేము, దానికి తల ఒగ్గేయడమే. ఆకాశంలో గ్రహాలు నువ్వు మారుస్తావా? ఇప్పుడు రవి ఏదో కుజు శుక్ర వాడిని తిప్పేస్తావేటి ఇక్కడ? అది మన వల్ల కాదు, వదిలే ఆ విషయం. అంటే 10% వదిలేద్దామండి, 60% మనం నిర్ణయించుకోవచ్చు, 30% భగవత్ ప్రార్థన వల్ల మారుతుంది, 10% వదిలే. ఇంక 90 మార్కులు వచ్చేసాయి కదా జీవితంలో నీకు. ఇప్పుడు జీవితాన్ని గురించి ఎందుకు భయపడాలి? జీవితం చాలా తేలికవుతుంది.